నమస్కారం. దసరా శరన్నవరాత్రుల్లో 6వ రోజు విజయవాడ క్షేత్రంలో అమ్మవారు సరస్వతి అలంకారంలో, శ్రీశైలం క్షేత్రంలో కాత్యాయని అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఈ అలంకారాలలో ఉన్నటువంటి వైభవాన్ని పరిశీలిస్తే విజయవాడ క్షేత్రంలో జగన్మాత సరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. సరస్వతి అలంకారంలో అమ్మవారికి 4 భుజాలుంటాయి. ఒక చేతిలో వేదాలను పట్టుకొని ఇంకొక చేత్తో జపమాలను ధరించి భక్తులకు అలంకారంలో దర్శనమిస్తుంది. వేదాలు జ్ఞానానికి సంకేతం, జపమాల భక్తికి సంకేతం. జ్ఞానం భక్తితో కలిసినప్పుడు అది మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి సరస్వతీదేవి అలంకారాన్ని దర్శనం చేసుకుంటే జ్ఞానాన్ని పొందటంతో పాటుగా మోక్షప్రాప్తిని కూడా సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మిగిలిన 2 చేతులతో వీణ వాయిస్తూ ఉంటుంది. వీణ సకల కళలకు సంకేతం. కళారంగంలో మంచి పురోభివృద్ధిని అందింపజేస్తానని చెప్పటానికి సంకేతంగా సరస్వతీదేవి వీణ వాయిస్తూ అలంకారంలో దర్శనమిస్తుంది. సరస్వతి అమ్మవారి వాహనం హంస. హంసకు ఒక లక్షణం ఉంటుంది. పాలు నీళ్లు కలిసి ఉన్నప్పుడు పాలు మాత్రమే స్వీకరించి నీటిని విడిచిపెడుతుంది. మంచి చెడు కలిసి ఉన్న ప్రపంచంలో మంచిని మాత్రమే స్వీకరించాలని, చెడును విడిచిపెట్టాలని హంసవాహనం మీద కూర్చొని భక్తులందరికీ సందేశం ఇస్తోంది. అలాగే కొన్ని చోట్ల సరస్వతి అలంకారంలో నెమలి వాహనాన్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. కామము తెలియని నిర్మల ప్రాణి నెమలి. అహంకారాన్ని పోగొట్టుకోవటమే నెమలిలో ఉన్నటువంటి సందేశం. కాబట్టి నెమలి వాహనం మీద కూర్చొని సరస్వతి అమ్మవారు అహంకారాన్ని తొలగింపజేసుకుంటే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందని అద్భుతమైన సందేశం ఇస్తోంది. అలాగే సరస్వతీదేవి అనుగ్రహం కలిగితే పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 శక్తులు ప్రచోదనమవుతాయి. ఆ 4 శక్తుల వల్ల అద్భుతమైన వాక్శుద్ధి కలుగుతుంది, మేధాశక్తి వస్తుంది, పాండిత్యం పెరుగుతుంది. ఇవన్నీ జరిగి అద్భుతమైన జ్ఞానప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే, సరస్వతి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఈరోజు ఇంట్లో దీపారాధన చేశాక సరస్వతి శాస్త్రమయి గుహాంబ గుహ్యరూపిణి అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. సరస్వతి అమ్మవారి అనుగ్రహం కోసం అటుకులు బెల్లం సరస్వతీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. సరస్వతి ద్వాదశనామ స్తోత్రాన్ని ఈరోజు చదివినా విన్నా అమ్మవారి అనుగ్రహం వల్ల అద్భుతమైన జ్ఞానప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు శ్రీశైలంలో జగన్మాత కాత్యాయని అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. రాక్షస సంహారం కోసం అమ్మవారు ఆవిర్భవించినప్పుడు మొట్టమొదటిసారి కాత్యాయన మహర్షి అమ్మవారిని పూజించాడు కాబట్టి ఆ తల్లికి కాత్యాయని అనే పేరు వచ్చింది. అలాగే కాత్యాయన మహర్షికి అమ్మవారు ఒకానొక కల్పంలో పుత్రికగా జన్మించింది కాబట్టి ఆ తల్లికి కాత్యాయని అనే పేరు వచ్చింది. గోలోకంలో శ్రీకృష్ణ పరమాత్మను భర్తగా పొందటానికి గోపికలు సైతం ఈ కాత్యాయని అమ్మవారిని పూజించారు. అందుకే వివాహపరమైనటువంటి సమస్యలు అధిగమించటానికి కాత్యాయని వ్రతాన్ని వివాహం కావలసిన కన్యలు ఆచరిస్తూ ఉంటారు. అయితే ఈ కాత్యాయని అమ్మవారు ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకంగా ఆవిర్భవించిందని, రాక్షస సంహారం చేసిందని దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, చండీ సప్తశతిలో మనకు ప్రామాణికంగా చెప్పారు. శ్వేత వరాహ కల్పంలో కాత్యాయని అమ్మవారు 10 భుజాలతో అంటే 10 చేతులతో ఆవిర్భవించి రాక్షస సంహారం చేసింది. నీలలోహిత కల్పంలో 16 భుజాలతో అంటే 16 చేతులతో ఆవిర్భవించి రాక్షస సంహారం చేసింది. రంభా కల్పంలో 18 భుజాలతో అంటే 18 చేతులతో ఆవిర్భవించి రాక్షస సంహారం చేసింది. ఒక్కొక్క కల్పంలో కాత్యాయని అమ్మవారు ఒక్కొక్క రకంగా ఆవిర్భవించి రాక్షస సంహారం చేసింది. కాబట్టి మనలో ఉన్నటువంటి రాక్షస భావాలను తొలగింపజేసుకోవటానికి, మనలో ఉన్నటువంటి తమో గుణాన్ని తొలగింపజేసుకొని సత్వగుణాన్ని పెంపొందింపజేసుకోవటానికి కాత్యాయని అమ్మవారిని ఈరోజు అర్చన చేయాలి. దేవాలయంలో కాత్యాయని అలంకారాన్ని దర్శనం చేసుకోవాలి. కాత్యాయని అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని ఈరోజు చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. చంద్రహాస ఉజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాద్దేవి దానవఘాతిని. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే చంద్రహాస ఉజ్వలకర, చంద్రహాసం అనేటటువంటి ఖడ్గాన్ని చేతిలో పట్టుకొని శార్దూల వరవాహన, పులివాహనాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి కాత్యాయని అమ్మవారికి నమస్కారం.
కాత్యాయని శుభం దద్యాద్దేవి దానవఘాతిని. అంటే రాక్షస సంహారం చేసేటటువంటి కాత్యాయని అమ్మవారు మనకు శుభాలను కలిగింపజేయాలని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. కాబట్టి కాత్యాయని అలంకారాన్ని దర్శనం చేసుకున్న, కాత్యాయని అమ్మవారి ధ్యాన శ్లోకం చదువుకున్న, అమ్మవారి అనుగ్రహం వల్ల మనలో ఉన్నటువంటి తమో గుణం తొలగిపోయి సత్వగుణం పెరుగుతుంది. దానివల్ల జీవితంలో మంచి మార్గం వైపు అడుగులు వేయవచ్చు, సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శత్రుబాధలను పోగొట్టే శక్తి కూడా ఈ కాత్యాయని అమ్మవారికి ఉంది. కాత్యాయని అమ్మవారి అనుగ్రహం కలగాలంటే కేసరి బాత్ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి చ ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే కాత్యాయని అమ్మవారి గాయత్రి మంత్రాన్ని కూడా ఇంట్లో చదువుకున్న కాత్యాయని అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి అమ్మవారి అనుగ్రహం కోసం ఈరోజు విజయవాడ క్షేత్రంలో సరస్వతి అలంకారంలో దర్శనమిచ్చే అమ్మవారి కృపకు పాత్రలం కావటానికి ఏ మంత్రాన్ని జపించుకోవాలి ఇంకొకసారి చూద్దామా మరి. సరస్వతి శాస్త్రమయి గుహాంబ గుహ్యరూపిణి. అలాగే కాత్యాయని అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఏ శ్లోకాన్ని చదువుకోవాలి ఇంకొకసారి చూద్దామా మరి. చంద్రహాస ఉజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాద్దేవి దానవఘాతిని. మంత్రాలు చదువుకోండి, శ్లోకాలు చదువుకోండి. సరస్వతీదేవి అనుగ్రహానికి, కాత్యాయని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.